హైదరాబాద్ ఘటన గురించి ఒక వీడియో క్లిప్స్ అయితే దొరికాయండి. వాళ్ళు నార్మల్‌గా అలా నడిచినట్టు ఉంది. ఎంత బాధ కూడా లేదు. ఏదో స్టేషన్‌కొచ్చినట్టు అనిపిస్తున్నారు. కానీ తల్లయ్యుండి తన పిల్లల్ని చావడానికి ఎలా ఒప్పించింది? అంత పెద్ద పిల్లలు కనీసం తల్లిని కన్విన్స్ చేయలేకపోయారా అనిపించింది. కానీ వాళ్ళు ముగ్గురు కలిసి ఎంత బాధను అనుభవిస్తున్నారో, ఎంత మనస్తాపాన్ని అనుభవిస్తున్నారనేది ఎవ్వరూ గెస్ చేయలేకపోతున్నారు. ఏ ప్రాబ్లం లేదని ఎలా అంటున్నారు? ఒక తల్లి చిన్న దెబ్బ తాకితేనే పిల్లలకు అల్లాడిపోతుంది. చిన్నప్పుడు ఎన్నో నిద్రలు మానేసి పిల్లల్ని పెంచుతుంది. అలాంటిది ఒక తల్లి తనతో పాటు తన పిల్లల్ని తీసుకుపోవాలనంటే తనకు అర్థమైంది. తను లేకపోతే తన పిల్లలు ఈ భూమి మీద బ్రతకలేరు, బ్రతకనివ్వరు అని కూడా అర్థమయ్యి తను అలా చేసిందని ఒక తల్లి పిల్లల్ని చంపాలనుకోదు. తను ఎంత పెద్ద కష్టంలో ఉంటే, తన తల్లికి ఎంత పెద్ద కష్టం వస్తే వాళ్ళు కలిసి చనిపోయారో కొంచెమైనా మనం అర్థం చేసుకోవాలి. ఊరికే పిల్లల్ని చంపాలని ఏ తల్లి అనుకోదు. వాళ్ళు ముగ్గురు ఎంత బాధను అనుభవించి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. కానీ చావు పరిష్కారం కాదు.